మిత్రులందరికీ నమస్కారం. మనం గత 5 సంవత్సరాలుగా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ గురించి ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఓదెల గ్రామం, ఓదెల మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నాం, ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర. ఇది ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ నమూనాను ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక నిర్మించడం జరుగుతుంది. ఇది ఎటు ఫీట్ 20 అడుగుల వెడల్పుతోటి కట్టడం, డెమో హౌస్ కట్టడం జరుగుతుంది. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయో వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ ఇల్లును చూడవచ్చును. అలాగే ఇప్పుడు ఈ ఇల్లు ఏ విధంగా కడుతున్నారు, ఎట్లా ఉంది అన్నది చెప్తా. తర్వాత మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి కూడా మనం మహబూబ్ నగర్లో ఒక ఇల్లు నిర్మించడం జరిగింది. ఆ బ్రిక్కు ఈ బ్రిక్కు గల తేడా ఏంటిది అనేది మీకు చెప్తా. ఇప్పుడు చూస్తే ఇది కింద పునాది చేసుకొని పునాది వేసి బెడ్ పోయడం జరిగింది. దీనికి పిల్లర్లు లేకుండా డైరెక్ట్గా స్లాబ్ వేయడం జరిగింది, గోడల పైన స్లాబ్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి సాలిడ్ బ్లాక్స్. ఈ బేస్మెంట్ పైన ఈ సాలిడ్ బ్లాక్స్ను యూజ్ చేసి ఇది కట్టడం జరిగింది. మనది వచ్చేసి ఇంటర్లాకింగ్ బ్రిక్స్. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ సేమ్ మనదాన్ని కూడా ఇదే విధంగా బేస్మెంట్ చేసుకొని దానిపైన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి కట్టిన తర్వాత పైన మనం స్లాబ్ వేయడం జరుగుతుంది. అయితే దానికి గల తేడా ఏంటిదన్నది చూపిస్తాం. మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్కు 4 దిక్కుల లాక్ అయిపోతుంది. దీనికి లాక్ కావాలంటే ప్రతి కట్టుకు ఇసుక, సిమెంట్ అనేది వాడాలి. అట్లా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మళ్ళీ దీన్ని ఒకసారి రఫ్ ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత జల్లడబట్టినటువంటి స్మూత్ ఇసుకతోటి మళ్ళీ ఒకసారి దుబారా ప్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అట్లా కస్టమర్కు ఇసుక, సిమెంటు, మేస్త్రీలు, హెల్పర్లు ఈ విధంగా ఖర్చు అనేది ఎక్కువ పెరుగుతుంది. అదే మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అయితే దానికి ఎలాంటి ఇసుక, సిమెంట్ అవసరం లేదు. కేవలం బేస్మెంట్ వరకే ఇసుక, సిమెంట్ అవసరం. గోడ నిర్మించడానికి ఇసుక, సిమెంట్ అవసరం ఉండదు. కేవలం వన్ రూ మాత్రమే ఉంటుంది. మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ యూజ్ చేసి ఇల్లు కట్టడం ద్వారా ఆ గోడలకు ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా కలర్ వేసుకోవచ్చును. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు ఈ ఇల్లు నమూనా ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్, కిచెను, హాలు, పూజా రూమ్. ఒకసారి ఆఫీస్ చూపి. ఇది లొకేషన్ వచ్చేసి మండల ప్రజా పరిషత్ కార్యాలయం, ఓదెల గ్రామం, ఓదెల మండలం, జిల్లా పెద్దపల్లి. ఇది మోడల్ హౌస్. ఇట్లా 20 ఫీట్లు ఉంటుంది, అటు కూడా 20 ఫీట్లు ఉంటుంది. మనం 5 లక్షల బడ్జెట్ కేటాయించినాం కాబట్టి దీనికి టేకు దర్వాజాలు, కిటికీలు వాడకుండా మనకు ఎక్కడైనా సాధారణంగా దొరికేటి ఈ మన సిమెంటు దర్వాజాలు, కిటికీలు ఉపయోగించి దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఇది ఒకటి హాలు. ఇది వంట రూము. ఇందులోనే చిన్నగా దేవుని రూమ్ కూడా చేసుకోవచ్చు. ఇది బెడ్రూమ్. ఇది అటాచ్ లాట్రూమ్, బాత్రూమ్. ఇటు నుండి ఒకటి ఉంటుంది, మళ్ళీ బయట నుండి ఒకటి, అది కామన్గా ఉంటుంది. ఇందులోనే మనం సెల్ఫ్లు ఇట్లా పెట్టుకోవాలా. ఈ పక్క సెల్ఫ్లు వస్తాయి. వీటికి పిల్లర్లు లేకుండా స్లాబ్ వేయడం జరిగింది. మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ యూజ్ చేసి కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్లో ఒక ఇల్లు నిర్మించడం జరిగింది. దానికి గాను గవర్నమెంట్ వాళ్ళు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ కస్టమర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ కన్జ్యూమర్ అతను 1,50,000 రూపాయలు దానికి ఎక్కువైనాయి. కస్టమర్ 1,50,000 పెట్టుకున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు 5 లక్షల సహాయం చేయడం జరిగింది. మీకు కూడా ఎవరికైనా ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కానీ మరియు బ్రిక్స్ కావాల్సి వచ్చిన మిత్రులు మమ్మల్ని సంప్రదించండి. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. మా నెంబర్ 9014042525. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరికి ఈ బ్రిక్స్ అవసరం ఉన్నా, అలాగే మిషనరీ కావాల్సి వచ్చినా మమ్మల్ని సంప్రదించండి.
ఈ సాలిడ్ బ్లాక్స్ వాడితే కింది ఇటుకకి మీద ఇటుకకి మధ్యలో ఇసుక సిమెంట్ కావాలి, మళ్ళీ ఈ ఇటుకకు మధ్యలో ఇసుక సిమెంట్ కావాలి, మళ్ళీ ఇటు సైడు ప్లాస్టింగ్ చేయాలి, మళ్ళీ బ్యాక్ సైడ్ ప్లాస్టింగ్ చేయాలి. ఈ విధంగా ప్లాస్టింగ్ చేయంగా కూడా మళ్ళీ జల్లెడబట్టిన ఇసుక, సన్నపు ఇసుక ఏదైతే ఉంటుందో ఆ ఇసుకతోటి ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది. మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ యూజ్ చేయడం ద్వారా ఈ ఇసుక సిమెంట్ అనేది చాలా అంటే చాలా మట్టుకు తగ్గుతుంది. ఇది డెమో హౌస్. ఇది ఓదెల గ్రామం, ఓదెల మండలం, జిల్లా పెద్దపల్లి. ఇది డెమో హౌస్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది పూర్తయిన తర్వాత మరొక వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఎవరికైతే ఇవి శాంక్షన్ వచ్చాయో వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడవచ్చు.